హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిన్న ఇచ్చిన హోంవర్క్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఈ క్వశ్చన్ మీరు ఆల్రెడీ రాసేసుకున్నారనుకుంటా. సో క్వశ్చన్ని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. సీతయ్య స్పెండ్స్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ హిస్ చిల్డ్రన్స్ స్కూలింగ్స్, 15% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఆన్ పెట్రోల్, 25% on households. Now he left with a rupees of 500. Then find his total salary. సో ఇదే కదండి మనం నిన్న రాసుకున్న క్వశ్చన్. సో ఆప్షన్స్ వచ్చేసి ఏ 7,000, బి 8,000, సి 9,000, డి 1,000 రూపీస్ అండి. సో ఇక్కడ దీన్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటే నేను నిన్నే చెప్పాను మీకు, ఏదైనా కానీ పర్సంటేజ్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఏదైనా కానీ ఫస్ట్ రేషియో మెథడ్లో ట్రై చేసి చూడండి. ఈ రేషియో మెథడ్ అనేది మీ టైం సేవ్ చేస్తుందండి, చాలా చాలా టైం సేవ్ చేస్తుంది. మీరు దగ్గరలో 30 సెకండ్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలరు. దీనివల్ల మీకు ఏమవుతుందంటే మీరు ఇంకా ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశాలు అన్నీ ఏవైతే ఉంటాయో మీకు ఉంటాయి అన్నమాట. సో ఈ రేషియో మెథడ్ని మాత్రం మీరు చాలా చక్కగా నేర్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం రేషియో చేసుకుందామండి. ఈ రేషియోస్ అనేవి ఏంటంటే అవి క్వశ్చన్ని బట్టి మనం రేషియోస్ చేసుకోబడుతుందండి. ఇప్పుడు రేషియోస్ ఈ క్వశ్చన్లో మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రేషియోస్ కనబడతాయంటే, ఒకటి ఇన్కమ్ ఈజ్ టు శాలరీ, ఇదొకటి. లేకపోతే ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్, లేకపోతేనండి ఎక్స్పెండిచర్ ఈజ్ టు సేవింగ్స్. సో ఇన్ని టైప్స్గా మనం ఏం చేయగలుగుతామంటే రేషియోస్ మనం చేసుకోవాలి క్వశ్చన్ని బట్టి. సో ఇక్కడ క్వశ్చన్ని బట్టి చూసుకుంటే మనకు లాస్ట్కి అడిగిందంటే సేవింగ్స్. ఒకవేళ ఇక్కడ ఎక్స్పెండిచర్ గురించి అడిగినట్టయితే మనకు వచ్చేసి రేషియో అనేది ఇదైపోద్దండి. ఒకవేళ ఎక్స్పెండిచర్ ఉన్న సేవింగ్స్లో కంపారిజన్ చేస్తుంటే మనకు లాస్ట్కి వచ్చేసి మన రేషియో ఎక్స్పెండిచర్ ఈజ్ టు సేవింగ్స్ అవుతుంది. సో కాకపోతే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే వాడి టోటల్ శాలరీ అంటే ఇన్కమ్ వాడి సేవింగ్స్ గురించి చెప్పాడు కాబట్టి, సో మనకి ఇక్కడ వచ్చేసి రేషియో ఏమైపోద్ది అంటే ఇన్కమ్ ఈజ్ టు శాలరీ అయిపోద్ది. సో ఈ రేషియోని పట్టేసుకొని మనం ఈ ఆన్సర్ని సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడిగింది ఏంటంటే 10% చిల్డ్రన్స్ స్కూలింగ్స్ మీద ఖర్చు పెట్టేశాడు, 15% అనేది మొత్తం పెట్రోల్ మీద ఖర్చు పెట్టేశాడు, ఇంకా 25% అనేది మొత్తం హౌస్ హోల్డ్స్ మీద ఖర్చు పెట్టేశాడు. సో టోటల్గా వాడు ఖర్చు పెట్టింది ఎంత? 50% అండి. సో ఈ 50% దేనికి ఈక్వల్గా ఉంది? 500. 50% దేనికి ఈక్వల్గా ఉంది? 500కి. సో 50% 500 అన్నప్పుడు ఇంకో 50% ఏమైందండి? ఇంకో 50% కూడా 500 అయిపోద్ది. దేర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 1000. లేదా మీరు ఈ ఇన్కమ్ ఈజ్ టు సేవింగ్స్ వేసుకుంటే టోటల్గా 50%, దేంట్లో నుండి 50% తీసేసారండి? 100. 50% అంటే 50/100. సో 100లో నుంచి 50 తీసేసి ఎంత వస్తుంది మనకి? దీన్ని క్యాల్కులేషన్ చేసి చూసుకుందాం. 50 1 52. సో ఇన్కమ్ వాడిది 2 అయినప్పుడు, వాడి ఎక్స్పెండిచర్ 1 అయినప్పుడు వాడి సేవింగ్స్ ఎంత అవుతాయండి? వాడి సేవింగ్స్ 1. సో ఈ 1ని ఈ సేవింగ్స్ ఈ 1 వాల్యూ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడండి? 500. ఇక్కడ 500 ఇచ్చాడు. సో ఈ 1ని మనం ఈ 1లో 500 ఎన్ని టైమ్స్ పోద్దండి? 500 టైమ్స్. సో 2 into 500 times also is our income. So 100 is our right answer. Sorry, 1000 is our right answer. దాని తర్వాత మనం ఇక్కడ రిమైనింగ్ కాన్సెప్ట్ అని చెప్పుకున్నామండి. సో ఇక్కడ రిమైనింగ్ కాన్సెప్ట్ నేను మీకు నేర్పబోతున్నాను. ఫస్ట్ మనం రిమైనింగ్ కాన్సెప్ట్ ఏంటో మనం అర్థం చేసుకుందామండి. సో రిమైనింగ్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం నిన్న క్వశ్చన్స్ చూసాం. క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకు క్వశ్చన్లో గనక చూసుకున్నట్టయితే మనకు రిమైనింగ్ అన్న వర్డ్ కనిపించనే లేదండి. సో ఈ రిమైనింగ్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్గా నిన్న ఏం చేసుకున్నామంటే, నిన్న ఎవరిదైనా శాలరీ 1000 అనుకుంటే సో అందులో నుండి 10% దేనికో ఖర్చు పెట్టేశాడు, అందులో నుండే 15% దేనికో ఖర్చు పెట్టేశాడు, ఆ శాలరీ నుండే 25% దేనికో ఖర్చు పెట్టేశాడు అనుకుంటే మొత్తంగా ఎంత ఖర్చు పెట్టేశాడంటే వీటిని ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుందండి. దట్ ఈస్ 50%. సో 50% శాలరీ అనేది వాడి చేతిలో ఉండిపోద్ది. కాకపోతే ఇక్కడ రిమైనింగ్ పర్సెంట్ ఏంటంటే ఈ రిమైనింగ్ పర్సెంట్ కాన్సెప్ట్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
సో 10,000లో నుంచి ఫస్ట్ వర్డ్ 10% గనక ఎక్స్పెండిచర్ చేసినట్టయితే, సో నెక్స్ట్ కండిషన్గా క్వశ్చన్లో ఏమంటాడంటే రిమైనింగ్ పార్ట్లో నుండి 25% గనక ఖర్చు పెట్టేది ఉంటే, అంటే ఇక్కడ చూడండి 10% ఆల్రెడీ తీసేశాడు. 10% తీసేస్తే ఎంత అయిపోయింది? 10,000కి 10% ఎంత అవుద్ది? 1000 అండి. సో ఇక్కడ రిమైనింగ్ పార్ట్ ఎంత? 10,000 నుంచి 1000 వెళ్ళిపోతే రిమైనింగ్ పార్ట్ ఎంత? 9,000 ఉంది. సో ఇక్కడ ఈ రిమైనింగ్ కాన్సెప్ట్ ఎక్కడైతే వస్తుందో, ఈ వచ్చింది ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీగా 100% అయిపోతుంది మళ్ళీ. సో ఈ కాన్సెప్ట్ని మనం యూజ్ చేసుకుంటే కనుక మనం ఈజీగా రిమైనింగ్ కాన్సెప్ట్ సమ్స్ అన్నీ సాల్వ్ చేసేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ కాన్సెప్ట్ ఏం లేదండి, చూడండి ఇక్కడ 10,000 నుంచి 10% ఆల్రెడీ డిడక్ట్ చేసేసాక తర్వాత మిగిలిన పార్ట్ ఏదైతుందో అందులో నుంచి మళ్ళీ 25% తీస్తున్నాడు అన్నమాట. ఫస్ట్ కాన్సెప్ట్లో చూసుకుంటే ప్రతి ఒక్క ఎక్స్పెండిచర్ పర్సెంట్ దేంతో పోలుస్తున్నాడు? ఇన్కమ్తో, డైరెక్ట్గా ఇన్కమ్తో. కాకపోతే ఇక్కడ ఎక్కడ మీకు రిమైనింగ్ కాన్సెప్ట్ కనిపించదు. సో ఇక్కడ వచ్చేసి మీకు రిమైనింగ్ కాన్సెప్ట్స్ కనిపిస్తాయి. దీని మీద ఎగ్జాంపుల్స్గా నేను ఒక 2-3 క్వశ్చన్స్ ఇవాళ చేపిస్తానండి. సో మీరు చాలా జాగ్రత్తగా చూసి అర్థం చేసుకోవాలి. ఈ 2-3 క్వశ్చన్స్ కూడా 2 టైప్స్లో నేను సాల్వ్ చేసి మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఈ రిమైనింగ్ కాన్సెప్ట్ ఏదైతుందో ఈ రిమైనింగ్ కాన్సెప్ట్ ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో వస్తూ ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకటి సీక్వెన్స్లో తగ్గుతూ లేదా పెరుగుతూ వస్తూ ఉంటాయి. దాన్ని మనం సక్సెసివ్ అంటామండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి 10% ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది తగ్గుతూ వస్తుంది, శాలరీ అనేది తగ్గుతూ వస్తుంది. అదే ఒకవేళ మనం కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే 10,000 మీద కంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడితే, సో ఫస్ట్ ఇయర్కి మనం ఒకవేళ 1,000 రూపీస్ అనుకుంటే సెకండ్ ఇయర్కి దీనికి రెండింటికి కలుపుకొని వడ్డీ వచ్చేసి పెరుగుతూ ఉంటుందండి. అంటే ఒక్కదాని వెనుక ఒకటి సీక్వెన్స్గా వడ్డీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ సక్సెసివ్, ఇది కూడా కంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా సక్సెసివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్పెండిచర్ కాబట్టి మైనస్లో, ఇక్కడ వడ్డీ కాబట్టి ఇక్కడ పెరుగుతూ ఉంటుందండి ప్లస్. సో ఈ ప్లస్ మైనస్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. సక్సెసివ్ మెథడ్ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి పెరగడం అనేది సక్సెసివ్ మెథడ్. సో ఇక్కడికి వచ్చేసి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను నిన్న రాసి పెట్టేశాను. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుందాం మనం. ఫస్ట్ క్వశ్చన్ అండి. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. ఏ పర్సన్ డొనేట్స్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్. ఇక్కడ చూసారా క్వశ్చన్ ఎలాగా మారిపోయిందో? నిన్న క్వశ్చను ఇవాటి క్వశ్చను కొంచెం మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ డిఫరెన్స్ అనేది మీరు పక్కకు పెట్టుకోండి. నోట్బుక్ పెట్టేశారు అనుకుంటా, నోట్బుక్ పెట్టుకోండి. ఈ తర్వాత మీకు ఇట్లాంటి క్లాసెస్ దొరకాయి మళ్ళీ. సో ఈ రిమైనింగ్ పార్ట్ నిన్నటి క్వశ్చన్లో మనకు ఎక్కడ కనిపించదండి. సో ఇక్కడ రిమైనింగ్ కాన్సెప్ట్ ఎందుకు పెట్టానంటే ఈ రిమైనింగ్ అనే వర్డ్ మనకు క్వశ్చన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ పర్సన్ డొనేట్స్ 10% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అండ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ గివ్స్ టు హిజ్ ఎల్డర్ సన్ అండ్ remaining to his younger son. The difference between the sons is 3,600. Then find the salary. సో ఇక్కడ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే అవసరం చాలా ఉందండి. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏం చేశాడు, 10% అనేది తన శాలరీ నుండి 10% అనేది ఆల్రెడీ డొనేట్ చేసేసాడు అంటే అనుకుందాం, ఎవరికైనా ఇచ్చేసాడు అనుకుందాం. 10% ఎవరికో ఇచ్చేసాడు. సో దాని తర్వాత మిగిలింది ఏదైతుందో ఆ మిగిలిన దాని నుండి 60% పెద్ద కొడుకు ఇచ్చేసాడు, ఎల్డర్ సన్కి, అంటే పెద్ద కొడుకుకి ఇచ్చేసాడు. సో అది ఇచ్చిన తర్వాత రిమైనింగ్ పార్ట్ తన దగ్గర ఎంత అవుతుందో ఆ మొత్తాన్ని తీసుకెళ్ళి యంగర్ సన్ చేతిలో పెట్టేశాడు. సో ఇక్కడికి వచ్చేసి ఈ రిమైనింగ్ పార్ట్లో పెద్ద కొడుకుకి చిన్న కొడుకుకి ఇచ్చేశాడు. వాళ్ళిద్దరి మధ్యలో కనుక డిఫరెన్స్ చూసుకుంటే, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ మధ్యలో డిఫరెన్స్ కనుక చూసుకుంటే 3,600 వచ్చిందండి. సో తన శాలరీ ఎంత అని అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చేసి 10,000, 15,000, 20,000 అండ్ 25,000 ఇచ్చేసానండి. సో దీన్ని నేను మీకు 2 టైప్స్లో నేను సాల్వ్ చేసి చూపిస్తాను. ఒకటి వచ్చేసి రేషియో మెథడ్లో చూపిస్తానండి, ఇంకోటి వచ్చేసి ఈ మెథడ్. ఒకవేళ రేషియో మెథడ్లో రాకపోతే మీరు ఈ మెథడ్లో కన్వర్ట్ కావచ్చు, లేకపోతే ఈ మెథడ్లో రాకపోతే మీకు రేషియో మెథడ్లో కన్వర్ట్ కావచ్చు. కాకపోతే రెండు మెథడ్స్ కూడా ఒకటేనండి, కాకపోతే ఇది ట్రీ డయాగ్రామ్ మెథడ్ అండి. సో మనం ఫస్ట్గా అతని శాలరీ కనుక మనం ఆలోచించుకున్నట్టయితే 100% ఉంటుందండి. ఎవరి శాలరీ అయినా కానీ 100% ఉంటుంది. సో ఆ 100% నుండి 10% కనుక ఏం చేశాడు, డొనేట్ చేశాడు. డొనేట్ చేస్తే మనకు మిగిలింది ఎంత, 90%. డొనేట్ చేస్తే మనకు 100 రూపీస్ అనుకుందాం వాడి శాలరీ 100 రూపీస్ అనుకుంటే 10% కనుక డొనేట్ చేస్తే మనకు మిగిలింది ఎంత అండి, 90 రూపీస్. ఆ 90 రూపీస్లో రిమైనింగ్ పార్ట్ అంటున్నాడు, అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత, 90. ఈ 90 రూపీస్లో ఎంత పర్సెంట్ పెద్ద కొడుకుకి ఇచ్చాడండి, ఎంత పర్సెంట్ పెద్ద కొడుకుకి ఇచ్చాడు, ఇక్కడ చూసుకుంటే 60% అనేది పెద్ద కొడుకుకి ఇచ్చేసాడండి. సో 60% పెద్ద కొడుకుకి 60% ఇచ్చేసాడండి. సో రిమైనింగ్ పార్ట్ ఎంత అవుతుందో అది 40%. పెద్ద కొడుకుకి 60% ఇచ్చేస్తే రిమైనింగ్ పార్ట్ ఎంత, 40% అండి. సో 60% ఆఫ్ 90 ఎంత అవుద్ది, ఒకసారి లెక్కేసి చూసుకోండి. 60% ఆఫ్ 90, 60 into 90 upon 100, 0 0 0 0 gets cancelled. 6 into 9 is 54. 6 into 9 is 54. సో 90 నుండి 54 రూపీస్ అనేవి పెద్ద కొడుకుకి ఇచ్చేసాడండి. సో 90 ఇంటూ మిగతా ఎంత అండి, 54 పోతే 90 ఇంటూ 40%, 40 into 90 upon 100, 0 0 0 0 gets cancelled. 9 4 36 రూపీస్ అండి. సో ఈ రెండు కనుక మనం యాడ్ చేసుకుంటే మళ్ళీ మనకు వచ్చేది 90. సో ఇక్కడ పెద్ద కొడుకు ఎంత ఇచ్చాడు, 54 రూపీస్ ఇచ్చాడు. చిన్న కొడుకు ఎంత ఇచ్చాడండి, 36 రూపీస్. ఇవి మళ్ళీ రేషియోసే. మళ్ళీ మీరు చూసుకుంటే ఇక్కడ వీళ్ళ డిఫరెన్స్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే వీళ్ళ డిఫరెన్స్ వచ్చేసి 18 రూపీస్ వస్తుందండి. ఈ డిఫరెన్స్ మనకి క్వశ్చన్లో ఎంత ఇచ్చాడంటే 3600 రూపీస్ ఇచ్చాడు. సో 18 యూనిట్స్. సో 18 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 3600 అయితే 1 యూనిట్ వాల్యూ వచ్చేసి ఎంత అవుతుందండి, 1 యూనిట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్ అండి. ఈ 1 యూనిట్ వాల్యూ ఒకవేళ 200 రూపీస్ అయితే సో 100 యూనిట్స్ వాల్యూ ఎంత అవుతుంది, క్వశ్చన్లో అడిగేది అదే. టోటల్ శాలరీ ఎంత, 100 రూపీస్. సో 1 యూనిట్ వాల్యూ 200 రూపీస్ అయితే టోటల్ శాలరీ ఎంత, 100 into 200 విచ్ ఈస్ 20,000. సో 20,000 మన ఆన్సర్ అండి. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అర్థం కాకుండా మళ్ళీ రివైండ్ చేసి చూసుకోండి, లేకపోతే మళ్ళీ తర్వాత క్వశ్చన్లో కూడా మీరు అదే మళ్ళీ చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ రేషియో మెథడ్లో నేను మీకు దీంట్లో చూసుకుందాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసుకుందాం, తర్వాత రేషియో మెథడ్కి వెళ్దాం. ఇన్ అన్ ఎలక్షన్ 10% people don't participate and winner party got 65% of the remaining and won by 5,400 votes. Then find the total voters participated in the election and the total people. ఇక్కడ రెండు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. పీపుల్ ఎంతమంది ఓటర్స్ పార్టిసిపేట్ అయ్యారు, ఇంకా టోటల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. అసలు క్వశ్చన్ జాగ్రత్తగా మళ్ళీ చూసుకుందాం. ఒక ఎలక్షన్లో 10% మంది పార్టిసిపేట్ అవ్వలేదు. 10% మంది పార్టిసిపేట్ అవ్వలేదు అంటే వాళ్ళకి ఎలక్షన్స్తో ఏ ప్రకారంగా సంబంధమే లేదు. తర్వాత ఎంతమంది అయితే ఎలక్షన్స్లో ఈ కండిషన్ తర్వాత ఎంతమంది అయితే ఎలక్షన్స్లో పాల్గొన్నారో అంతమందిలో 65% అందులో నుండి 65% ఏదైతుందో అది విన్నింగ్ టీమ్కి ఓటేశారండి. ఎంతమంది అయితే పాల్గొన్నారో అందులో 65% అనేది విన్నింగ్ టీమ్కి ఓటేశారు.
అంటే మిగతా ఎంత 35%, 35% ఓడిపోయిన టీంకి ఓటేసేసారు. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏదైతుందో అదే విన్నింగ్ టీమ్కి వచ్చిన ఎక్స్ట్రా ఓట్స్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే అండ్ వాన్ బై 5400 ఓట్స్, అంటే 5400 ఓట్స్ మెజారిటీతో ఒక పార్టీ అనేది గెలిచిందన్నమాట. సో ఈ 5400 అనేది మనకి ఇక్కడ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నమాట. సో ఈ డిఫరెన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేస్తుందండి. సో చూసుకుందాం. సో 100% టోటల్ పీపుల్ ఉన్నారు, అందులో నుండి 10% అసలు పార్టిసిపేట్ అవ్వలేదు. పార్టిసిపేట్ అవ్వకపోతే మిగిలిన పీపుల్ ఎంతమంది 90 మంది ఉన్నారండి. ఈ 90 మందిలో కూడా క్వశ్చన్ చూసుకుంటే ఈ 90 మందిలో ఎంత 65% అనేది మెజారిటీతో ఉన్న వారికి ఓటేశారు. అంటే మిగతా 35% అనేది మెజారిటీతో లేని వారికి ఓటేశారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు 65% ఆఫ్ 90 ఎంత అవుతుందంటే 65 × 90/100, ఇంకా 35 × 90/100. ఈ రెండు కనుక మనం క్యాన్సిలేషన్ చేసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి 6.5 × 9 విచ్ ఇస్ 58.5 వస్తుందండి. 3.5 × 9 3.5 × 9 చేసేసుకుంటే మనకు వచ్చేసి 9 5 45, 9 5 45, 9 5 27, 31.5 అండి. సో ఈ రెండింటి మధ్య కనుక డిఫరెన్స్ కనుక చూసుకుంటే సో ఇక్కడ వచ్చేసి ఏమొచ్చింది 58.5, ఇక్కడ వచ్చేసి 31.5. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 5 - 5 27 వచ్చిందండి. 58 - 31 is 27. సో ఈ 27 ఇక్కడ వచ్చిన వాల్యూ ప్రకారంగా 27 ఈ డిఫరెన్స్తో ఇక్కడ చూసుకుంటే మనం ఈ 58 అనేది మెజారిటీ అండి. వీడు మెజారిటీతో గెలిచాడు. ఎంత మెజారిటీతో గెలిచాడు 27. ఈ మెజారిటీ అనేది క్వశ్చన్లో ఎంత ఉంది 5400 ఉంది. సో ఈ 5400 మనం చూసుకున్నట్టయితే 27 యూనిట్స్ వాల్యూ 5400 అయితే 1 యూనిట్ వాల్యూ ఎంత అయిద్దండి 5400 divided by 27. 9 3s 27, 9 600 times 3 1s 3 200 times అండి. సో 1 యూనిట్ వాల్యూ వచ్చేసి 200 వచ్చేసింది. సో 1 యూనిట్ వాల్యూ 200 అయినప్పుడు 100 రూపీస్ వాల్యూ ఎంత అవుతుందండి డైరెక్ట్గా 20,000 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ 100 ఏంటంటే ఈ 100 వచ్చేసి మనకు టోటల్ పీపుల్ అండి. ఈ 100 వచ్చేసి మనకు టోటల్ పీపుల్. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఇంకో క్వశ్చన్ అడిగాడండి, ఓటర్స్ ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు. సో 100 యూనిట్స్కి వాల్యూ 20,000 అయినప్పుడు ఇక్కడ ఈ 20,000లో నుంచి 10% అనేది తీసేస్తే 90 మిగిలింది కదా. ఈ 90 మిగిలినవే ఓటర్స్ పార్టిసిపేట్ అయ్యారన్నమాట ఎలక్షన్లో. సో ఈ 90 × 200 కనుక వేసేసుకున్నట్టయితే మనకు ఓటర్స్ అనేది వచ్చేస్తుంది విచ్ ఈజ్ 18,000. అలాగే మనం ఇక్కడ రేషియో మెథడ్స్ చూసుకుందామండి. 2 క్వశ్చన్స్కి రేషియో మెథడ్స్ చూసుకుందాం. చాలా లెంతీగా అవుతుంది ఈ వీడియో. సో ఈ 2 క్వశ్చన్స్కి రేషియో మెథడ్స్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి ఏమంటున్నాడంటే సరే ఇప్పుడు వచ్చేసి మనం 10% ఫస్ట్ సక్సెసివ్ సారీ అండి నేను ఇక్కడ గమనించలేదు. రేషియో మెథడ్ అనేది ఇది కాస్త డిఫికల్ట్ అండి. సో మీకు ఈ రేషియో మెథడ్ కనుక మీకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే నేను ఇది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు కాదండి, ఇంకో వీడియో చేసిన తర్వాత ఈ వీడియో మళ్ళీ కన్ఫామ్గా మీరు చూడండి. సో ఎందుకంటే ఫస్ట్ మనం సక్సెసివ్ మెథడ్ ఏదైతుందో ఆ మెథడ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఈ రేషియో మెథడ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. సో మనం ఫస్ట్ సక్సెసివ్ మెథడ్ అనేది నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో నేను సక్సెసివ్ మెథడ్ని అప్లోడ్ చేయబోతున్నాను. సో ఈ మెథడ్ నేర్చేసుకున్నాక మనం మళ్ళీ ఇదే పేజ్లో కొద్దాం ఈ రేషియో మెథడ్ను. ఇక్కడ ఈ రేషియో మెథడ్ని మనం కవర్ చేసుకుందాం. అలాగే ఇక్కడ ఇలాంటివే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంకా 2 ఉన్నాయండి మన దగ్గర. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ని మనం ఆల్రెడీ మళ్ళీ రేషియో మెథడ్లో మరియు ఆ మెథడ్లో కూడా ఒకసారి చూసేసుకుందాం.
మీరు కావాల్సుకుంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ స్క్రీన్ షాట్ అనేవి తీసేసుకోండి. నేను మీకు సక్సెసివ్ మెథడ్లో 2-3 క్వశ్చన్స్ చేపించాక మీకు మళ్ళీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు రేషియో మెథడ్లో కన్వర్ట్ ఎలా చేసుకోవాలో, రేషియో ఎలా తయారు చేసుకోవాలో, ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను మీకు నేర్పుతానండి. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.